second example. By using digits 1, 2, 3, 4, 5, 6 to form 4 digit. Find numbers divisible by 2, do divisible by 4. ఈ నంబర్స్ని అరేంజ్ చేయాలా, 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలంట. మనం నంబర్స్ని ఎప్పుడు లీనియర్ షేప్లోనే ఫామ్ చేస్తాము. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 6 నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ కండిషన్ ఏంటి, డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2. 4 డిజిట్ నంబర్ ఫామ్ చేయాలా అంటే దిస్ ఈస్ ద 4 డిజిట్ ప్లేసెస్. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. 4 డిజిట్ నంబర్ ప్లేసెస్. డివిజిబుల్ బై 2. 2 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ మనకి ఏమై ఉండాలా, మస్ట్ షుడ్ బి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. గివెన్ డిజిట్స్ లో ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి, 2, 4, 6. అంటే ఈ లాస్ట్ ప్లేస్ లో మనము 2 కానీ 4 కానీ 6 కానీ అరేంజ్ చేసుకోవాలా ఫస్ట్. అప్పుడు అది 2 తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ లాస్ట్ ప్లేస్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనం ఫిల్ చేయడానికి, 2 or 4 or 6. 3 ways, 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్కి వద్దాం. ఈ 6 డిజిట్స్ లో 1 డిజిట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. 2 కానీ 4 కానీ 6 కానీ ఏదో ఒకటి యూజ్ చేసాం. అంటే ఈ ప్లేస్ కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 6 నంబర్స్ లో ఒక నంబర్ ఇక్కడ పెట్టావు, అది కూడా ఈవెన్ నెంబరే పెట్టావు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 5 ఉన్నాయి. ఆ 5 అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ కి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు ఎన్ని నంబర్స్ పాసిబిలిటీ ఉంది ఫిల్ చేయడానికి, ఇందాక ఇక్కడ యూజ్ చేసుకున్నాం, ఒకటి యూజ్ చేసుకున్నాం, ఏదో ఒకటి యూజ్ చేసుకున్నాం. ఇక్కడ రిమైనింగ్ 5 లో ఏదో ఒకటి యూజ్ చేసుకున్నాం. ఇంకెన్ని ఉంటాయి, 4 ఉంటాయి ఈ ప్లేస్ కోసం. ఈ 4 లో ఒక నంబర్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకెన్ని ఉంటాయి, 3 ఉంటాయి. 3 డిజిట్స్ ఉంటాయి లేదా 3 నంబర్స్ ఉంటాయి, అది దీనికోసం అంటే 3. ఓకే, అర్థమైందా, మళ్ళీ చూస్తున్నాను. 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఈ లాస్ట్ ప్లేస్ యూనిట్ స్పేస్ లో ఈవెన్ నెంబర్ అయితేనే 2 తో డివిజిబుల్ అయ్యేది. మనకి ఇచ్చిన నంబర్స్ లో 2, 4, 6 డిజిట్స్ అనేది ఈవెన్స్. అంటే ఈ ప్లేస్ కోసం ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ యూజ్ చేసుకోవాలి, మిగతా యూజ్ చేసుకోకూడదు. అంటే 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక నెంబర్ యూజ్ చేసుకున్నావు అంటే ఈ ప్లేస్ కోసం ఇంకెన్ని యూజ్ చేసుకోవచ్చు, వీటన్నిటిలోంచి ఒక నెంబర్ ఆడ పెట్టుకున్నావు, ఇంకెన్ని ఉంటాయి, 5. ఈ 5 లోంచి ఒక నెంబర్ ఇక్కడ పెట్టేశావు, ఇంకెన్ని ఉంటాయి, 4 ఉంటాయి. ఆ 4 నంబర్స్ ఈ ప్లేస్ కి పాసిబిలిటీ. ఈ 4 ఇట్లో ఒక నెంబర్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం, ఇంకెన్ని ఉంటాయి, 3 నంబర్స్ ఉంటాయి. ఆ 3 నంబర్స్ ఈ ప్లేస్ కి పాసిబిలిటీ. అంటే డివిజిబుల్ బై 2 అనే కండిషన్ తీసుకుంటే 4 డిజిట్ నంబర్స్ ని మనం ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు, రిక్వైర్డ్ అరేంజ్మెంట్ is equal to 5 into 4 into 3 into 3. That means 5 4s 20, 23 is 60, 63 is 180. 180 4 డిజిట్ నంబర్స్ వస్తాయి 2 తో డివిజిబుల్ అయ్యాయి. ఓకే, ఇది. నెక్స్ట్ సెకండ్ వన్, డివిజిబుల్ బై 4. 4 తో డివిజిబుల్ అవ్వాలంటే 4 తో డివిజిబుల్ అయ్యే రూల్ ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ షుడ్ బి డివిజిబుల్ బై 4 ఇన్ దిస్ గివెన్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద 4 డిజిట్ నంబర్. లాస్ట్ 2 డిజిట్స్ లో 4th డివిజిబుల్ అయ్యే తీసుకోవాలి ఈ నంబర్స్ నుంచి. అంటే 12 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 పెట్టి 12 అయింది. 4th డివిజిబుల్ అవుతుందిగా, ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకోవచ్చు, 16, ఇది కూడా పాసిబిలిటీగా. నెక్స్ట్ 24, ఇది పాసిబిలిటీగా. నెక్స్ట్ 36, ఇది పాసిబిలిటీ కదా. నెక్స్ట్ ఇంకెలా తీసుకోవచ్చు, 36, 32 కూడా పాసిబిలిటీ కదా. 32 కూడా పాసిబిలిటీ కదా. నెక్స్ట్ 42 పోదు, 46 పోతా పోదు. నెక్స్ట్ ఇంకా ఎలా తీసుకోవచ్చు, 42 నో పోదు. తర్వాత 52 పాసిబిలిటీ కదా.
నెక్స్ట్ 56 కూడా పాసిబిలిటీ కదా. నెక్స్ట్ 64 పాసిబిలిటీ కదా. 64 అంటే ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 ఛాన్సెస్ ఉన్నాయి మనకి. అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 8 ఛాన్సెస్ ఉన్నాయి. దీనికోసం 8 ఛాన్సెస్. నెక్స్ట్ 8 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. మనం అబ్జర్వ్ చేస్తే ఏవో 2 డిజిట్స్ ఇక్కడ తీసుకున్నావు, ఇక్కడ 8 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో 2 యూజ్ చేసుకున్నావు. ఈ ప్లేస్ కోసం ఎన్ని ఉంటాయి? మొత్తం అక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 2 యూజ్ చేసుకున్నాం అంటే దీనికోసం 4 ఉంటాయి ఇంటూ. ఈ ప్లేస్ కోసం 1 యూజ్ చేసుకున్నాం, ఇక్కడ 3 ఉంటాయి. అంటే therefore required arrangement ఏమొచ్చింది ఇక్కడ? 4 into 3 into 8. That means 4 3s 12. 12 8s 96. 96 ways మనం అరేంజ్ చేసుకోవచ్చు 4 డిజిట్ నెంబర్. ఓకే, ఇక్కడ కానీ మనం రిపిటేషన్ అంటే మనం తీసుకున్న నెంబర్ మళ్ళీ యూజ్ చేసామా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ నేను 2 పెట్టాను కాబట్టి ఈ ప్లేస్ మళ్ళీ 2 యూజ్ చేశానా? చేయలా. ఇక్కడ 6 పెట్టాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 పెట్టానా? అట్లేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 12 తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఈ 1 2 అనేది ఈ ప్లేస్ లో మళ్ళీ యూజ్ చేసుకున్నాం లేదు. అంటే ఇక్కడ ఏంటి? రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. దిస్ కేస్ ఈజ్ రిపిటేషన్ నాట్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. ఇదే ప్రాబ్లం రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే ఎలా చూద్దాం ఒకసారి వన్స్. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అయితే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ కోసం ఈవీఎన్ నెంబర్స్ తీసుకోవాలి. 2 టేబుల్ డివిజిబుల్ అవ్వాలంటే 2 4 or 6. ఇక్కడ తీసుకున్న నెంబర్లే మళ్ళీ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా. అప్పుడు ఈ ప్లేస్ కోసం ఎన్ని ఉంటాయి? ఓవరాల్ 6 కదా, 6. మరి ఈ ప్లేస్ కోసం కూడా ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. తీసుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ దీనికి కూడా ఎన్ని అవుతాయి? 6 ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్లేస్ కోసం 6 ఛాన్సెస్ ఉంటాయి. సో రిక్వైర్డ్ అరేంజ్మెంట్ ఏమవుతుంది? 6 into 6 into 6 into 3 అవుతుంది. ఇక్కడ కూడా రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనే కండిషన్ అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఇందాక మనకి 8 ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ 4 టేబుల్లో పోయేవి ఈ డిజిట్స్ యూజ్ చేసుకొని మనం రాసుకుని 8 వచ్చినాయి ఇందాక. అంటే ఈ 2 ప్లేసెస్ కోసం 8 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 8. మరి ఫస్ట్ ప్లేస్ లో ఇక్కడ తీసుకున్న డిజిట్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా, అంటే ఇక్కడ మళ్ళీ 6 ఛాన్సెస్ ఉన్నాయి. మరి దీనికోసం ఇక్కడ నువ్వు ఆల్రెడీ యూజ్ చేసుకున్నా, ఇక్కడ యూజ్ చేసుకున్నా కానీ ఈ ప్లేస్ లో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనే కండిషన్ అప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ కూడా 6 అవుతుంది. therefore required arrangement ఏమవుతుంది? ఇక్కడ 6 into 6 into 8 అవుతుంది. ఓకే, ఎప్పుడు రిపిటేషన్ ఈజ్ అలౌడ్, తీసుకున్న నంబర్లో మళ్ళీ మనం యూజ్ చేసుకుంటా ఉంటే ఇది. రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అయితేనేమో ఇందాక మనం చేసిన కేసు. ఓకే, అర్థమైందా? ఓకే.